హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇది వీకెండ్ బ్లాగ్. మావయ్య పిల్లలు ఇంటికొచ్చారనమాట. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎప్పటినుంచో వద్దాం అనుకుంటున్నారు. కాకపోతే మేము వీకెండ్ ఉండట్లేదు. అది ఇది వాళ్ళకి స్కూల్లుంటున్నాయి. ఏదో ఒక రీజన్ వల్ల అలాగ పోస్ట్‌పోన్ అయిపోతూ ఉంది. ఈ వీకెండ్ ఇంక ఫ్రైడేనే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేసాము. ఫ్రైడే నైట్ బాగా గేమ్స్ ఆడి పడుకునేటప్పటికి లేట్ అయింది. మార్నింగ్ లేచేటప్పటికి ఏం టిఫిన్ కావాలి అంటే వాళ్ళకి వగ్గాని కావాలన్నారు. ఇంటికొచ్చినప్పుడల్లా అమ్మ వగ్గాని బజ్జీ ఏసి పెట్టి, పెట్టి వాళ్ళకి బాగా అలవాటయిపోయింది. అత్తయ్య ఎక్కువ చేయరనమాట. అందుకు ఫస్ట్ అడిగింది అదే. వెంటనే మా చిన్నోడు, మళ్ళీ మా హస్బెండ్ ఇద్దరు కలిసి వగ్గాని ప్రిపేర్ చేసేసారు. తింటూనే గేమ్స్ ఆడుతున్నామనమాట. అసలు గేమ్స్ ఎంతలా ఆడాము అంటే ఎన్ని బోర్డ్ గేమ్స్ పట్టుకొచ్చారు వాళ్ళు. 2 డేస్ సరిపోలేదు మాకు. అన్ని గేమ్స్ ఆడాము మేము. ఇది సాటర్‌డే అండ్ సండే 2 కలిపి వ్లాగ్ చేసేసాను నేను. వాడు ఏం కావాలి అంటే చికెన్ కర్రీ కావాలి. అదే అక్క చేసిందే తినాలి అన్నాడు. నేను చేసిన వంట వాడు ఇప్పటివరకు ఎప్పుడు తినలేదనమాట చిన్నోడు స్పెషల్‌గా. వాడు అడిగినందుకే నేనే చేశాను కర్రీ. టిఫిన్ తినేసి స్నాక్స్ తిన్నాక నేను లంచ్ ప్రిపేర్ చేస్తుంటే మా హస్బెండ్ మధ్యలో మళ్ళీ వెళ్లి గ్రేప్స్ పట్టుకొచ్చారు. తినే టైంకి ఇవ్వద్దు అంటే వాదిచ్చి మరీ కడిగిచ్చారు తినడానికి. ఈలోపు నేను వాడొచ్చేసి పక్కన కూర్చున్నాడు దాని మీద. "ఎక్కువ కారం వేయొద్దు, నేను ఎక్కువ తినను" అని చెప్తున్నాడు. వాడి కోసం మళ్ళీ కారం తగ్గించి మళ్ళీ చేశా. అసలు ఈ ఎఫెక్ట్స్ చూసారా? నేను ఏం ఎఫెక్ట్ కూడా ఇవ్వలే. వాళ్ళు కెమెరాతోనే ఎఫెక్ట్‌లు ఇచ్చుకున్నారు. వాళ్ళసలు నాకు మినీ ట్రైపాడ్స్ అయిపోయారనమాట. అక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళు. "అక్క ఆ ఫోన్ ఈ ఫోన్ అది చేద్దాం, ఇది చేద్దాం" అని. తినేసి మంచిగా న్యాప్ వేసేసాము. పడుకొని లేచాక చిన్నోడికి పాలిస్తున్నా అనమాట. వాడికి నార్మల్ పాలు తాగే అలవాట్లేదు కాబట్టి బాదం పౌడర్ మిక్స్ చేసేస్తున్నా. నేను బాదం పౌడర్ తాగుతాను. ఇక్కడ ఇస్తున్నాను లేదు, వాడు నెక్స్ట్ మళ్ళీ క్వెషన్, "అక్క మనం రీల్స్‌లో చూసాం గదా! అలాగా నువ్వు పైకంట వేసి ఆ కప్ నుంచి ఈ కప్‌లోకి తీసుకో" అని పక్క నుంచి ఎంకరేజ్ చేస్తున్నాడు. అది చాయ్ వాళ్ళ ఎవరిదో వీడియో చూసాడంట. అది కావాలని. అవన్నీ చేయడానికి అవ్వట్లేదు అంటే పెద్దోడికి క్యూబ్స్ అన్నీ సాల్వ్ చేయడం వచ్చు. చిన్నోడు నేనే సాల్వ్ చేశాను ఇదంతా అని చెప్పి నన్ను వీడియో తీయని చూపిస్తున్నాడు. ఈవినింగ్ అలా వాక్‌కెళ్ళిపోయాము. వాక్ నుంచి వచ్చేసి తినేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే వ్లాగ్. వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయన్నమాట. "అక్క పార్టీ ఇప్పించు, నాకు ఐస్ క్రీమ్ కావాలి" అని. వాడికి ఫుల్ కోల్డ్ ఉంది. ఐస్ క్రీమ్ వద్దురా అన్నా కూడా ఇప్పించుకొని తిన్నాడు. తర్వాత మధ్యాహ్నం 'మిథునం' మూవీ చూసాము. ఎంతమందికి ఇష్టం చెప్పండి ఆ మూవీ. హోల్‌సమ్ మూవీ కదా! చాలా బావుంటది. ఈవినింగ్ అలా మూవీ అయిపోయాక వాటర్ మిలన్ కట్ చేసేస్తున్నాను. యూజువల్‌గా అయితే నాకు ఫ్రూట్స్ బాగా తింటాను కానీ చాలా బద్ధకం అనమాట వాటిని కట్ చేయడానికి. ఎప్పుడు మా హస్బెండ్ వచ్చినా అన్ని ఫ్రూట్స్ కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ఈరోజు లేరనమాట, బయటికి వెళ్లారు. అందుకే నేనే కట్ చేసేస్తున్నాను. ఇద్దరు ఎంత డిఫరెంట్ అంటే చిన్నోడేమో ఫస్ట్ పార్ట్ కట్ చేసి ఇవ్వు, నేను అలాగే తినేస్తా అని. పెద్దోడేమో నాకు పీసెస్ కట్ చేసి ఫోర్కేసి ఇవ్వు, ఇలా తింటాను అని. ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కదా! నాకు అదే అలవాటు. దాని మీద సాల్ట్ వేసుకొని మంచిగా ఫోర్క్ వేసుకొని నేనింకా సీడ్స్ కూడా తీసేసుకొని తింటాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ నమ్మకం అనమాట. సీడ్ తింటే కాయొచ్చేస్తదేమో అని. "అక్క వీడియో చూసావా ఇలా తినాలి. ఇది ఎకో ఫ్రెండ్లీ" అని చెప్పి చూపిస్తున్నాడు వాడు. తినేసాక మావయ్య వాళ్ళ ఇంటికెళ్ళిపోయాము. అత్తయ్య రసగుల్లా ఇచ్చింది. సో, వీకెండ్ గదా! మావయ్య వాళ్ళు చేపల పులుసు చేశారనమాట. అందుకే నైట్ డిన్నర్‌కొచ్చేయండి అంటే వెళ్ళాము. 5 కేజీస్ ఫిష్ ఇది. చాలా అంటే చాలా బాగా కుదిరింది. అది చూసారా ఎంత పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయో. మంచిగా తినేసాము. అమ్మ, మావయ్య తినరు కాబట్టి వాళ్ళ కోసం ములక్కాడ, జీడిపప్పు కర్రీ చేశారనమాట. ఈరోజు నైటే అమ్మ వాళ్ళొస్తున్నారు ఊరు నుంచి. అందుకే మేము తినేసి రెడీ అయిపోయి ఉన్నాం. ఎందుకంటే ఫాస్ట్‌గా వెళ్లి తీసుకొచ్చేయొచ్చని. 9:30కి వచ్చారనమాట లింగంపల్లి స్టేషన్‌లో. మేము వెళ్తూ వెళ్తూ 'మేడ్ ఇన్ కొరియా' మూవీ చూసుకుంటూ హాఫ్ చూసేసి వెళ్ళిపోయాము. వచ్చాక వాళ్ళని మావయ్య వాళ్ళ ఇంటికాడ దింపేసి మేము లగేజ్ మొత్తం తీసుకొచ్చేసాము. ఇది ఉగాది కన్నా ముందే వ్లాగ్ అనమాట. ఎందుకంటే మావయ్య బర్త్‌డే ఉంది. అందుకోసం వచ్చారు. మావయ్య గారేమో పాలు అండ్ ములక్కాడలు పంపించారు. అమ్మేమో జున్ను పాలు, కేక్స్ రెడీ చేసి తీసుకొచ్చింది గోధుమ పిండితోటి. అండ్ కరివేపాకు, నిమ్మకాయలు, డ్రై ఫ్రూట్స్ అలా కొన్ని పట్టుకొచ్చారనమాట. అవన్నీ అన్బాక్సింగ్ చేస్తున్నాము. కేక్స్ మాత్రం ఎప్పుడు మైదా పిండితో చేస్తాము. ఈసారి గోధుమ పిండితో చేసాము. విత్ ఎగ్ ఏసి చాలా బావుంది. వీడియో చూపిస్తానని చెప్పి ఆయన తినేస్తున్నారు గదా! అలాగే ఉంటదనమాట మా ఇంట్లో. నేను నైట్ తినొద్దు, అన్నం తిన్నాక ఏం తినకూడదు అంటే ఆయన తిందామనే కూర్చుంటారు. అలా ఉంటది మా ఇంట్లో గొడవ. నైట్ ఇంకా 10:30 అయిపోయినా మేము కూర్చొని మొత్తం సదిరేస్తున్నాము. రేపొద్దున ఆఫీస్‌కెళ్ళాలి కాబట్టి ఫాస్ట్‌గా రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ 11:30 అయిపోయింది ఇప్పుడు టైం. బ్రేక్‌ఫాస్ట్ రేపు మార్నింగ్‌కి అవుతుందో అవ్వదో అని చెప్పి ఓవర్ నైట్ ఓట్స్ రెడీ చేసేసుకున్నాము. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకేమన్నా సజెషన్స్ ఉన్నా లేకపోతే ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకున్నా వెంటనే కామెంట్ చేసేయండి. ఐల్ డెఫినైట్‌లీ ట్రై టు డూ ఇట్. అండ్ ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏస్తా అనమాట నేను. ఓట్స్ చాలా బావుంటాయి. ఫస్ట్ నాకు నచ్చేవి కాదు. కానీ కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటూ మన టేస్ట్‌కి తగ్గట్టు వేస్తూ ఉంటే చాలా బావుంటాయి. స్వీట్‌నెస్ కోసం డేట్స్ ఏస్తాను, హనీ వేస్తాను, కిస్మిస్ ఏస్తాను. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. బై.